మీరు చూస్తున్నారు విశాఖపట్నంలో ఓల్డ్ రైల్వే స్టేషన్ చూసారు కదా. దగ్గర 25 సంవత్సరాల క్రితం ఎన్ని ఉండే కాదండి, ఇంకా ట్రైన్ కూడా వచ్చేవి కాదు. ఇప్పుడు ప్రెజెంట్ ఇంతవరకు వీళ్ళు అక్కడ రైల్వే స్టేషన్ చాలాక ఇక్కడ ఏర్పాటు చేసి అట్లున్నారు ట్రైన్లు. దగ్గర 2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది మన రైల్వే స్టేషన్కి ఇక్కడికి కరెక్ట్గానే మన ట్రైన్ ట్రాక్ మీద వెళ్తే. దగ్గర నాకు తెలిసి మాత్రం నాకు 70లోనే ఆపేశారండి ఈ ఇంతవరకు ట్రైన్ రావడం. 70 తర్వాత ఈ మధ్యన దగ్గర ఒక 5 years నుంచి ఇది వేశారు. ఇప్పుడు ఇక్కడ పెడతారండి ఇక్కడ బోగీల్ని ప్రత్యేకంగా, అంతే తప్ప ఇంకేట్లేదు. మీరు చూస్తున్నారు ఓల్డ్ రైల్వే స్టేషన్ సంబంధించి. నిజానికి ఇది కూడా కొత్తగా కట్టారండి. ఇది ఇక్కడ ఉండేదండి, అంత ఏరియాలో ఉండేదండి స్టేషన్ సంబంధించిన గుడము. మీరు చూస్తున్నారు కన్వేర్ బెల్ట్ అండి. ఇది ఆసియాలో కూడా అతి పెద్దగా ఉండేది ఒకప్పుడు, దగ్గర 2000 ముందు విశాఖపట్నంలో. ఆ ఎదురు కనిపిస్తుంది ఏరాడుకొండ అండి. విశాఖపట్నానికి అది మూలం. అది లేకపోతే విశాఖపట్నం డెవలప్మెంట్ అనేది లేదండి. ఎందుకంటే అక్కడే మనకి పోర్టు ఏర్పడడానికి కాలువ ఉంది, అది వాటర్ లోనికి రావడం వల్ల అక్కడ పోర్టు ఏర్పడింది. విశాఖపట్నం డెవలప్మెంట్ మెయిన్ కారణం అదేనండి. మీరు చూస్తున్నారు విశాఖపట్నంలో ఓల్డ్ రైల్వే స్టేషన్. ఈ ఎదురుగా ఇంతకుముందు శ్రీకృష్ణ థియేటర్ ఉండేదండి. వెళ్తే ముందుకెళ్తే ముందుకెళ్తే మనకి కోట మీద వస్తుందండి. అది ఫస్ట్ విశాఖపట్నానికి ఫస్ట్ మొదటి వీధి అని చెప్పుకోవచ్చు. అక్కడి నుంచే ముఖద్వారం చెప్పాలండి విశాఖపట్నంకి. అలాగే వెళ్తే ఇప్పుడు మనం విశాఖపట్నంలో మనం చూస్తున్నాం. ఇది విశాఖపట్నంలో ఎంతమందికి ఇది ఓల్డ్ రైల్వే స్టేషన్ తెలుసు? ఎందుకంటే నేను చూసిన రైల్వే స్టేషన్కి ఈ గోడౌన్కి సంబంధం లేదండి. ఎందుకంటే నేను 25 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు ఈ గోడౌన్ లేదు, ఇక్కడ ఇంకో వేరే గోడౌన్ ఉండేది, మరి మెట్లు ఉండేవి. అది ఎరగొట్టేసి ఇక్కడ కొత్తగా కట్టారు. ఇది కొత్తదని కొద్ది పాతలాగా ఎవరు చూస్తే ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు గోడౌన్లా కనిపిస్తుంది చూడడానికి. కానీ ఇది కొత్తగా కట్టి దీనికి క్లోజ్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ చాలా మంది లేబర్స్ ఉండేవారట చెప్తున్నారు ఇక్కడ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ కూడా చూసే ఈ ఏరియా అంతా ఎవరు కూడా మొన్నటి వరకు ఉండేది కాదండి. అంతా ఈ ఏరియాలో మాత్రం ఉండేదండి చిన్న గూడెం, అంటే స్టేషన్ రైల్వే స్టేషన్ ఈ ఏరియాలోను. మీరు చూస్తాం ఈ ఏరియాలో ఉండేది రైల్వే స్టేషన్. అంటే ఇక్కడ ఉండేది గూడెం, అంటే రైల్వే స్టేషన్ సంబంధించిన ప్లాట్ఫామ్ ఇక్కడ ఉండేది. నేను చూసిన తర్వాత దగ్గర 2000 వరకు ఇక్కడ ఏమి లేదండి, ఇది ఏమి లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న గూడెం కూడా అప్పుడు లేదండి 2000 ముందు. ఇక్కడ అన్ని క్లోజ్ అయిపోయి ఎవరికి ఎంట్రన్స్ ఉండేది కాదండి, ఇంతకుముందు క్లోజ్ చేస్తారు. అయితే మొత్తం మీద పోర్ట్ ఏరియాకి వచ్చేస్తుందేమో అని భయపడ్డామండి. ఎందుకంటే పోర్ట్ ఏరియాలో దీన్ని కూడా తీసుకుందాం అనుకున్నారు, కానీ రైల్వే వాళ్ళు ఒప్పుకోలేదు. అందువల్ల అనుకుంటాను వైజాగ్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి అక్కడ నిలుపుకోవడానికి స్థలం లేక ఇంతవరకు వచ్చేసిందండి. చెప్తాను ఇక్కడ లోకల్ సెట్ అని చెప్తున్నారు ట్రైన్లకి. విశాఖపట్నం ఓల్డ్ టౌన్ లో ఉన్నాం, లక్ష్మీ టాకీస్ ఏరియా. ఒక పక్క పోర్టు, ఒక పక్క వైజాగ్ అండి. మొత్తం అంతా కన్వర్ట్ బెల్ట్ పక్క నుంచి అలా వెళ్తే విశాఖపట్నం అంతా దగ్గర కరెక్ట్ గా చాలా మంది వరకు ఉంటుందండి ఇది ఏరియా లాగా. ఆసియాలో అతిపెద్ద కన్వర్ట్ బెల్ట్ ఉంది. ఇనప ఖనిజం వెళ్ళేది ఇక్కడ నుంచి. ఇప్పుడు ప్రెజెంట్ కూడా వెళ్తుంది. మీరు చూస్తున్నారు ప్రెజెంట్